హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు 1 ఇయర్ బేబీకి గౌన్ కుట్టుకుందామండి. అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట ఇది. పైన బఫ్ కూడా వచ్చేలా పెట్టి కుట్టానమాట. ఈ గౌన్ అయితే చాలా బాగుంటుందండి. ఒక జాకెట్ ముక్కతో కుట్టానండి నేను. అంటే ఒక 1 మీటర్ బ్లౌజ్ పడుతుందండి. ఎందుకంటే ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కదా, అందుకోసమని ఒక 1 మీటర్ అనమాట. అంటే నా దగ్గర 2 షేడ్స్లో ఉందన్నమాట. అందుకని ఆ 2 షేడ్స్తో కుట్టాను. ఇప్పుడైతే మనం ఆ కటింగ్ చూద్దామండి. ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టడం కోసం బాడీ కొలతలండి. ఫస్ట్ పొడవు 8 అంగుళాలు తీసుకోవాలండి. 8 అంగుళాలకి ఒక గీత గీసుకుని మనం షోల్డర్ చూసుకోవాలండి. షోల్డర్ వచ్చి 4.5 అండి. 4.5 పెట్టుకుంటే షోల్డర్ సరిపోతుంది. లూజ్ 7.5 అండి. అరంగుళం ఖర్చు కోసం అనమాట. షోల్డర్ ఇప్పుడు పెడదామండి. 4.5 షోల్డర్ పెట్టుకుంటే మనకి చంకదింపు 4 అంగుళాలండి. అలా అయితే చంక రౌండ్ వచ్చేసింది. చిన్నపిల్లలకి ఆ మాత్రం సరిపోతుందండి. తర్వాత మెడ దగ్గర నుంచి 2 అంగుళాలు పెట్టుకుంటే మెడ వస్తుందండి. కింద 3 అంగుళాలు అనమాట. ఇక్కడ మెడ రౌండ్ వచ్చేస్తుంది. చూసారా, ఇలా తీసుకుంటే చంక మెడ 2 కూడా వచ్చేస్తాయండి. తర్వాత నడుం దగ్గర ఒక అరంగుళం లోపలికి తీసుకోవాలండి. ఎందుకంటే క్రాస్ వస్తే గౌన్ చాలా బాగుంటుంది అక్కడ నడుం దగ్గర, అందుకోసం అనమాట. ఇప్పుడు మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకుందామండి. ఈ గౌను చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో ఉండే కాటన్ క్లాత్లతో కుట్టుకుంటే సమ్మర్లో పిల్లలకి చాలా బాగుంటుంది. ఇది కాటన్ బెనారస్ క్లాత్తో కుట్టానండి. ఇదైతే ఫ్రంట్ బాడీ పార్ట్ అనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇది లైనింగ్ అండి. క్లాత్ నేను కట్ చేసింది లైనింగ్ని మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాం. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఈ కింద చూసారా ఎక్స్ట్రా ఉంది కదా, ఆ పీస్ని కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి లైనింగు తర్వాత ఒరిజినల్ క్లాత్ బాడీ పార్ట్ కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం మనం ఇది తీసుకోవాలండి. ఎందుకంటే అది బాడీ 7 అంగుళాలు కదండి. అందుకని ఇటు 3.5 అటు 3.5 మధ్యలో 3.5 పెట్టుకుంటే మనకి నడుం కొలత వచ్చేస్తుందండి. అంబరిల్లాకి అదే గుర్తండి. ఎప్పుడైనా సరే హాఫ్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆ చివరి నుంచి 10 అంగుళాలు, ఈ చివరి నుంచి 10 అంగుళాలు, తర్వాత మధ్యలో 10 అంగుళాలు అలా పెట్టుకుంటే మనకి రౌండ్ తిరగడానికి సరిపోతుందండి. మధ్యలో కూడా ఒక 10 అంగుళాలు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇంకా కొంచెం గ్యాప్లో కూడా పెట్టుకున్నాం అనుకోండి, మనకి రౌండ్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఆ మధ్యలో కూడా ఇంకోసారి 10 అంగుళాలకి పెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా రౌండ్ వచ్చేస్తుందండి. కింద అంబరిల్లా బాగా లూజ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుందామండి. చూసారా చాలా ఎంబుగా వస్తుందన్నమాట. అంటే ఫ్రిల్స్ పెట్టినట్టే వస్తుందండి, ఫ్రిల్స్ పెట్టకపోయినా కూడా. అలా అంటే 4 మడతల మీద తీసుకున్నాను ఈ క్లాత్. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. 4 మడతల మీద పెట్టుకుని మనం తీసుకోవాలండి. చూసారు ఇలా 2 మడతలు విప్పేసరికి ఎంత అందంగా వచ్చిందో. పైన నడుము వస్తుంది, కింద లూజ్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ వెడల్పు 6 అంగుళాలండి, పొడవు 4 అంగుళాలు. అలా 4 మడతల మీద క్లాత్ తీసుకున్నానండి. ఈ 4 అంగుళాల దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇక్కడ మనం 2 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుందండి. పిల్లలకి పెద్ద కొలత ఏమీ అక్కర్లేదండి. కొంచెం చిన్న కుచ్చొచ్చి రెక్క చేతుల్లాగా అనమాట. మరి బుట్ట చేయి కూడా కాదండి. అలా కట్ చేస్తున్నాను నేను. ఈ క్లాత్లోనే నేను సరిపెట్టి కట్ చేస్తున్నాను అనమాట. చూసారా, హ్యాండ్స్కి వేరే క్లాత్ తీసుకున్నాను నేను. బాడీకి వేసిన క్లాత్ కాదండి, కింద బాడీకి వేసిన క్లాత్ తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్కి కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, క్లాత్ని అడ్జస్ట్ చేసి కుట్టుకుంటే. ఇప్పుడు లైనింగ్ మీద ఈ క్లాత్ని పెట్టి లైనింగ్ కూడా 4 మడతలు వేసి మనం కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ అంటే ఒక బ్లౌజ్ పీస్ అండి, అందుకని చెప్పని కొంచెం అటాచ్డ్ ముక్కలు పడుతున్నాయి అన్నమాట. తర్వాత మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, సరే లైనింగ్ ఎలా ఉందో పై క్లాత్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే ఇక్కడ మనకి చిన్న ముక్కలు పడతాయి అన్నమాట. వాటిని మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. అలా అనమాట. ఇది చూసారా, ఈ కింద బాడీ పార్ట్ కూడా మనకి కట్ చేసుకోవడం అయిపోయిందనమాట. ఇలా నీట్గా వచ్చేస్తుందండి. పై బాడీ అండి ఇది. బ్యాక్ ఫ్రంట్ కూడా నెక్ నేను ఒకటే పెట్టేశానండి. కొంచెం పిల్లలకి కాబట్టి అలా అయినా పెట్టేసుకోవచ్చు. చేతులు మొత్తం మనకి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ భుజాలు అతుక్కోవడం కాదండి, నెక్ కుట్టుకోవాలి ఫస్ట్. నెక్ ఇలా లైనింగ్ ఒరిజినల్ పైకి వేసుకుని దాని మీద లైనింగ్ పెట్టుకుని కుట్టుకోవాలండి. మధ్య మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ చాలాసార్లు నేను ఈ విధానం చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలి. తిరగేసుకుని ఇలా గోరుతో అనుకుని లోపలికి మడిచేసాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా చక్కగా అనుకుని లోపలికి మడిచి పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. వేసుకుంటే చాలా బాగా వస్తుందండి మెడ. పిల్లలకి ఎప్పుడైనా సరే లైనింగ్ వేసినప్పుడు ఏ మోడల్కైనా అండి ఇలా కుట్టేసుకుని మనం తిప్పేసుకుంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట.
ఇప్పుడు మనం బ్యాక్ కొంచెం ఓపెన్ పెట్టుకుందామండి. ఎందుకంటే మెడ ఒకవేళ పట్టకపోయినా పిల్లలకి ఫ్రీగా ఉండాలన్నా చిన్న ఓపెన్ పెట్టుకుని లైనింగ్ మీద పెట్టుకునే కుట్టేసుకోవాలండి. దీన్ని కూడా చూసారా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది, దాని తర్వాత కట్ చేసుకోవచ్చండి. కార్నర్ దాకా తీసుకొచ్చి మనం ఎలా అయితే కట్ చేసామో అలా మనం తిప్పుకుంటూ కుట్టేసుకోవడమేనండి. ఒకే పాదం వెడల్పే వచ్చేటట్టుగా ఖర్చు పెట్టుకుని మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా అక్కడక్కడ మధ్యలో కట్స్ పెట్టేసుకుని మనం వెనక్కి తిప్పేసుకోవడం అండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కార్నర్స్ దగ్గర అలాగా కొంచెం క్రాస్గా కట్ చేయాలండి. కార్నర్స్ చూసారా ఇలా కట్ చేసుకుంటే మనకి వెనక్కి చక్కగా తిరుగుతుందండి. తర్వాత ఈ మూల కూడా మనం కట్ చేసాం కదా, అక్కడ కూడా కొంచెం లోపుకి తీసుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసుకుని రివర్స్ చేసేసుకుందామండి. రివర్స్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఇది వెనక మెడండి. వెనక చిన్న హుక్స్ వేసుకోవచ్చండి, ఒక హుక్ అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే రివర్స్ చేసుకున్నామో దాని మీదే చివరికి ఒక కుట్టు వేసేసుకోవాలండి. వేసుకుంటే మనకి మెడ నీట్గా వచ్చేస్తుంది. మెడకి మనం వేరేగా మనం చేతి పనులు అవి చేయడం, హెమ్మింగ్లు ఏ పని ఉండదండి. అలా కుట్టుకోవచ్చు అనమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 2 పార్ట్లు కూడా భుజాలు అతికేసుకోవాలండి. చూసారా భుజం మీద భుజం పెట్టేసి అతికేసుకోవాలి. పిల్లలకి మెడవైపు వెడల్పు తీయాలి, చంక వైపు అలా ఏం ఉండదండి. గౌన్లకి మనం మామూలుగా కుట్టేసుకోవచ్చు సమానంగా. తర్వాత డబల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి చూస్తే బాడీ పార్ట్ ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ ఫ్రంట్ ఇలా వస్తుందండి. ఇక్కడ చిన్న హుక్స్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ కుట్టుకుందామండి. హ్యాండ్స్ మనం అటాచ్ చేసుకోవడం చివరి నుంచి చేసుకోవచ్చండి. ఎందుకంటే మధ్యలో కొంచెం నేను ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి 5 అయితే చేతులు సరిపోతుందండి. 6 పెట్టాను కాబట్టి అక్కడ కుచ్చులు వస్తాయన్నమాట, చిన్న రెక్క చేతుల్లా వచ్చేలాగా. అందుకోసం చివరి నుంచి మనం మొదలు పెట్టుకుంటే మధ్యలో 2-3 కుచ్చులు వేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఇలా వస్తుందన్నమాట. హ్యాండ్ కొంచెం అలా పైన చిన్న బఫ్ వస్తుందన్నమాట. అలా ఇలా మనం 2 చేతులు కూడా కుట్టేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలండి. ఇది కూడా అంతే, ఈ చివరి నుంచే స్టార్ట్ చేసుకుని కుట్టుకోవాలి. పిల్లలకండి మనం కుడుతూ ఉంటే కూడా ఐడియాలు వస్తాయన్నమాట. క్లాతులు ఉన్నాయనుకోండి, మనకు ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ కుట్టుకుంటూ ఉంటే మనకు బోల్డ్ ఐడియాలు వస్తాయండి. అలా మనం కుట్టేసుకుంటూ ఉండొచ్చు. నేను చేతి లూజ్ కట్ చేసినప్పుడు నాకు మామూలు హ్యాండ్సే పెడదాం అనుకున్నానండి, కానీ కొంచెం లూజ్ వచ్చేసరికి ఆ కుచ్చి పెడదాం అనిపించింది అనమాట. తర్వాత కింద బుట్ట కూడా పెట్టుకోవచ్చండి. ఇంకొంచెం లూజ్ పెడితే బుట్ట పెట్టుకున్నా సరే బుట్ట చేయి కూడా పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట. 2 చేతులు అటాచ్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. చూడండి చిన్న కుచ్చి వచ్చి చాలా బాగుంటాయి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మనం అంబ్రెల్లా టైప్ కుట్టడానికి క్లాత్ సరిపోలేదు కదండి. అందుకోసం ఏం చేయాలంటే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అంబ్రెల్లా కట్ చేయగా, దాన్ని అలా యాడ్ చేసుకోవాలండి. చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కొసల్లాగా ఉన్నాయి చూసారా కొంచెం, అవి కట్ చేసేసి మొత్తం ఇలా పొడవునా యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడే మనకి నీట్గా వస్తుందండి. తర్వాత ఈ క్లాత్ని బట్టి మనం రౌండ్ కట్ చేసేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పని నేను ఇలా పొడవుగా అతికేస్తున్నానండి. లైనింగ్ క్లాత్కి మనం ఇలా అటాచ్లు వచ్చినా చేసుకోవచ్చు అండి. ఒకసారి పై క్లాత్కి కూడా వస్తుంది అంబ్రెల్లా కటింగ్లో ఇలా అటాచ్మెంట్ వచ్చినా మనం కుట్టినా నీట్గానే కనిపిస్తుంది, కానీ దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదండి. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనకి చక్కగా కలిసిపోతుందండి. పై క్లాత్కి వచ్చినా కూడా ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారా దీనికి ఇటు కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇది వచ్చింది చూసారా, దాన్ని కూడా మనం కట్ చేసేసుకుని పొడవునా అటాచ్ చేసేసుకుందాం. చూసారా ఇటువైపు వచ్చింది చూడండి, నీట్గా కుట్టేసుకున్నాం కదా. రెండో వైపు కూడా ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి దాన్ని కూడా మనం కట్ చేసేసి అటు కూడా సేమ్ అటువైపులాగే అతికేసుకోవాలండి. చూసారా ఈ కుట్టేటప్పుడు మనం తిరగా మరగా చూసుకుని కుట్టుకోవాలి. అటువైపు ఎటు కుట్టామో ఇటువైపు కూడా అటే వచ్చేటట్టు కుట్టాలండి. ఇటువైపు కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం కుట్టుకోవడంలోనే నీట్గా వచ్చేస్తుందండి. క్లాత్ సరిపోకపోతే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ క్లాతే కాబట్టి ఇబ్బంది లేదు, పై క్లాత్ అయినా కూడా మనకేం ఇబ్బంది లేదండి. ఇట్లా మనం అడ్జస్ట్ చేసేసుకుని కుట్టేసుకోవచ్చు. చూసారా నీట్గా వచ్చేస్తుందన్నమాట. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు టిప్ చెప్తానండి. కింద చూసారా మనకి లైనింగు ఈ పై క్లాత్ తిరగేసి అతికేసుకున్నాం అనుకోండి, కింద జిగ్జాగ్ చేయక్కర్లేదు. అంబ్రెల్లా ఫ్రాక్కి మనం ఏ క్లాత్తో అంబ్రెల్లా కట్ చేసినా కింద జిగ్జాగ్ చేయాల్సి ఉంటుందండి. కానీ దీనికి అక్కర్లేదండి. లైనింగ్ కరెక్ట్గా తీసుకున్నామంటే పై క్లాత్తో పాటు సమానంగా తీసుకుంటే కింద అదే కుట్టేయచ్చండి. ఇలాగ చూసారా లైనింగ్ క్లాత్ కింద పెట్టి ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని తిరగేసి పెట్టి మనం పాదం ఖర్చుతో కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకుంటే దాన్ని తిరగేస్తే ఇక మనం జిగ్జాగ్ అనేది చేయక్కర్లేదనమాట. ఇది చాలా మంచి టిప్ అండి ఇది. ఎందుకంటే ఒకవేళ జిగ్జాగ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే ఓకే అండి. జిగ్జాగ్ మిషన్ లేని వాళ్ళు ఎలా చేయాలా అనుకునే వాళ్ళకి ఇలా లైనింగ్ క్లాత్ వేసుకున్నప్పుడు సమానంగా పెట్టేసుకుంటే చాలా చక్కగా కుట్టేసుకోవచ్చండి. నీట్గా వచ్చేస్తుంది అనమాట.
ఇలా కుట్టిన తర్వాత క్లాత్ని తిరగేసుకుంటే చాలు. మీకు అది కూడా చూపిస్తానండి. ఈ టిప్ కూడా పాటించి చూడండి, చాలా చక్కగా అయిపోతుంది. గౌన్లు కుట్టేటప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాకులకి మనం కుట్టేటప్పుడు కొంచెం లైనింగ్ క్లాత్ హైట్ తక్కువే తీసుకుంటాం కాబట్టి దానికి కుదరదండి. కానీ ఇలా చిన్నపిల్లల గౌన్లు కుట్టేటప్పుడు మాత్రం లైనింగ్ సమానంగా తీసుకుంటాం కదా, క్లాత్ అది గుచ్చుకోకుండా ఉంటుందని. అందుకని ఆ క్లాత్ గుచ్చుకోకుండా ఈ ఐడియా పనిచేస్తుందండి. తర్వాత మనకి ఇలా జిగ్జాగ్ చేయకుండా కూడా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇలాగే చివరి వరకు కుట్టేసుకోవాలండి, రౌండ్ అంతా కుట్టేసుకోవాలన్నమాట. జిగ్జాగ్ మిషన్ లేకపోయినా కూడా మనం నీట్గా కుట్టేసే విధానం అండి ఇది. చాలా మంచి టిప్ అనమాట. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. చివరికి వచ్చిన తర్వాత ఇది దారం కట్ చేసుకుని మనం ఈ క్లాత్ని తిరగేసేసుకోవాలండి. తిరగేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి. చూసారా, నడుం దగ్గర కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని మనం కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కింద కూడా అంచు కుట్టేశానండి నేను. సన్నగా చివరికి అంచు కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి అంబ్రెల్లా ఫ్రాకు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కరెక్ట్గా ఇలా సమానంగా పెట్టుకుని మధ్యకి కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే 2 పార్ట్ల కింద విడదీసుకుంటే మనం ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం వెనకాల ఓపెన్స్ పెట్టాం కదండి సైడ్స్, అందుకోసం అనమాట. కొంతమంది అయితే సైడ్స్ కూడా కుట్టేసుకుని దీన్ని జాయింట్ చేసేసుకుంటారండి, అట్లా కూడా బాగానే ఉంటుంది. నేను మాత్రం ఓపెన్స్తో పెట్టాను అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్, బాడీ పార్ట్లను చూసారా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవాలండి. అప్పుడు గౌన్ మంచి షేప్ వస్తుందన్నమాట మనకి. అంటే ఇలా పెట్టకుండా కూడా కొంతమంది క్రాస్ తీసి కుట్టేస్తారండి, సైడ్స్ ఎక్కువ క్రాస్ తీస్తే. అలా ఎక్కువ క్రాస్ తీయనప్పుడు మనం ఇలా డాట్స్ వేసుకుంటే చక్కగా షేప్ వస్తుందండి, బాడీ షేప్ వస్తుందన్నమాట. చూసారా, ఇటు బ్యాక్ 2 కుట్టుకోవాలండి, పైకి 2 కుట్టుకోవాలి. డాట్స్ వేయడం అందరికీ తెలిసిన విషయమే కదండి. కొంచెం కింద వెడల్పు పెట్టి పైకి వచ్చేసరికి సన్నగా చేయాలన్నమాట. అలా డాట్స్ రెడీ అయిపోతాయండి. చూసారా, ఇలా డాట్స్ కుట్టుకున్న తర్వాత మనకి ఈ అంబ్రెల్లా ఫ్రాక్ది పై పార్ట్ ఉంది కదండి, నడుము అటాచ్ చేయాలన్నమాట. ఇది అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకుని కుట్టేసుకోవడమేనండి ఊరికే. అంటే మనం కటింగ్ కరెక్ట్గా కట్ చేస్తే బాడీ పార్ట్ ఈ అంబ్రెల్లా కింద మనం కుట్టిన ఫ్రాక్ పార్ట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి. మెజర్మెంట్ కటింగ్లో ఉంటుందన్నమాట అంతా కూడా. ఇదిగోండి ఇలా సమానంగా వచ్చేసింది చూసారా. ఇదిగోండి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్కి అతికి చూపిస్తున్నాను, అలా అనమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా చూపిస్తానండి. అయితే ఈలోపు మనం ఈ పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. ఆ వేసుకున్నప్పుడు ఆ ఖర్చు బాడీ పార్ట్ వైపు రావాలండి, కింద లూజ్ వైపు కాకుండా బాడీ పార్ట్ వైపు వచ్చేలా పెట్టుకుని పైన మనం సన్నగా కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి అలా నిలబడి ఉంటుందండి, పైకి లేచినట్టు కాకుండా చక్కగా నిలబడి ఉంటుంది. డబుల్ స్టిచ్చింగ్ వేసినట్టు కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ కింద పార్ట్ అతుక్కుందామండి. బాడీ పార్ట్కి కింద లూజ్ పార్ట్ అనమాట. ఈ మనం చెప్పాను కదండి, కొలతలు ఈక్వల్గా పెట్టుకుంటే చూసారా అలా వచ్చేస్తున్నాడు. మనం ఏ కుచ్చులు పెట్టక్కర్లేదు, సమానంగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ తిప్పి సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే ఖర్చు పైకి వచ్చేలా చూసుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఇంతేనండి, గౌను కుట్టడం చాలా ఈజీ అనమాట. తర్వాత మన మిగిలిన క్లాతులతో కూడా మనం కుట్టేసుకోవచ్చండి. మన ఐడియా వేసుకుంటే ఎలా అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకుందామండి. చేతులు అంటే మనం కొంచెం లూజ్ చేతులే కదా, రెక్క చేతుల్లాగా అన్నాను కదా, అందుకని చెప్పని ఒక నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఒక 1 ఇంచ్ పెట్టి మిగతా అంతా కూడా చాలా సన్నగా అండి, పాదం ఖర్చు పెట్టుకుంటే చాలన్నమాట. అలా కుట్టుకోవచ్చు సైడ్ జాయింట్స్. మళ్ళీ రివర్స్ తిప్పి ఇంకో కుట్టు వేసేసుకోవాలండి, దాని మీదే వేసేసుకోవచ్చు కూడా. ఎందుకంటే పిల్లలకి మనం విప్పడాలు ఏం ఉండవండి. ఎందుకంటే చిన్నపిల్లలకి కుట్టేటప్పుడు మనం మళ్ళీ విప్పి పెంచే అంత ఉండదు. ఎదిగే పిల్లలు కదండి, కొద్ది రోజులు వాడేసరికి అది కాస్త అయిపోతుంది. మళ్ళీ మనం ఎదిగే పిల్లలకి ఇంకొంచెం సైజు తీసుకోవాలన్నమాట. ఇదైతే 1 ఇయర్ బేబీ కరెక్ట్గా సరిపోతుందండి, ఏమాత్రం పెద్దది కాకుండా కరెక్ట్గా సరిపోయేలాగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పని మనం ఇలా కుట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే అదే కుట్టు మీద వేసేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. అదండి గౌన్ సైడ్ జాయింట్లు అయితే ఇలా చేసుకోవాలి. తర్వాత మనం చిన్న బఫ్ పెట్టాలనిపించిందండి నాకు. అందుకోసం ఒక 4 అంగుళాల 6 అంగుళాలు 4, 6 అనమాట సైజుతో పొడవుగా ఒక రెక్టాంగిల్ టైపు క్లాత్ తీసుకొని దాన్ని చుట్టూ అంచులు కుట్టుకోవాలండి. చుట్టూ అంచులు ఇలా అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత దాన్ని తీసి మధ్యలో చిన్న కట్టు పెట్టాలండి. చిన్నది ఇలా కట్ చేసేసుకుని ఆ కటింగ్లో నుంచి క్లాత్ని అంతా బయటికి తీసుకురావాలండి.
అంటే ఇదంతా మనం కుట్టడం తిరగేసి కుట్టాలి క్లాత్ని. అప్పుడు ఒరిజినల్ క్లాత్ బయటకు వస్తుందండి. ఇట్లా లాగితే చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, చుట్టేసుకోవాలండి గట్టిగా. అంటే ఒక చిన్న ఫ్లవర్ టైప్లో వచ్చేటట్టు అనమాట. దాన్ని గౌన్కి నెక్ దగ్గర సెంటర్కి చూసుకుని మనం కుట్టు వేసుకోవాలండి. చేత్తో కుట్టేసుకోవచ్చు. తర్వాత చిన్న తాళ్ళు వేలాడదిద్దాం అనిపించిందండి. ఇవన్నీ కుడుతూ ఉండగా మనకు వచ్చే ఐడియాలు అనమాట. ఇలా చక్కగా చుట్టూ కుట్టేసుకుని చిన్న స్క్రూ డ్రైవర్ సాయంతో దాన్ని రిటర్న్ తిప్పేసుకున్నాం అనుకోండి, వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అలా అనమాట. చూడండి, ఇలా కుట్టేసుకోవాలి. రెండు చిన్న చిన్న తాళ్ళలా కుట్టుకుంటే ఆ బఫ్ కింద నుంచి వస్తే చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇలా కుడుతున్నాను నేను. ఇలా కుట్టేసుకుంటే మనం రివర్స్ తిప్పేసుకోవచ్చండి. రివర్స్ తిప్పుకున్న తర్వాత చూద్దాం ఎంత బాగుంటుందో. ఇది రివర్స్ తిప్పుకోవడానికి కూడా అండి కార్నర్స్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, లేకపోతే అది రాదనమాట. చూసారు, ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టి మనం వెనక్కి క్లాత్ని తిప్పేస్తే చక్కగా వచ్చేస్తాయండి. చూసారు, ఇలా వచ్చినాయి కదా ఈ తాళ్ళు. కరెక్ట్గా సెంటర్ పెట్టుకుని ఆ పఫ్ దాని కింద ఈ తాళ్ళు పెట్టి చేత్తో కుట్టుకోవాలండి. అంటే మిషన్ మీద అయితే అంత మందం మీద దిగదు కాబట్టి చేత్తో కుట్టుకుంటే చక్కగా ఉంటుంది. చూసారండి, 1 సంవత్సరం పాపకి గౌన్ ఎంత బాగా కుట్టుకున్నామో, అంబ్రెల్లా గౌను. ఇది బెనారస్ కాటన్ క్లాత్ అండి. చాలా బాగుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.